హాయ్ ఫ్రెండ్స్, మనకి యూపీఐ అనేది డే టు డే లైఫ్లో ఒక పార్ట్ అయితే అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా యూపీఐ యూజ్ చేస్తున్నారు పేమెంట్ చేయడం కోసం. అది పాన్ షాప్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వరకు. అలాంటి ఎక్కువగా యూజ్ చేసే యూపీఐకి సంబంధించుకున్న మేజర్ అప్డేట్స్ అండ్ రూల్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ 2024 నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. ఆ రూల్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా తెలుసుకోండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ అవన్నీ దాంట్లో వస్తుంటాయి. సో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంది, ఫాలో అవుతుండండి. ఫస్ట్ రూల్ వచ్చి యొక్క యూపీఐకి సంబంధించి మీ యూపీఐ ఐడీస్ అనేది డీయాక్టివేట్ అయితే చేస్తారు ఇన్ కేస్ లాస్ట్ 1 year నుంచి దాని నుంచి ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేయకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే యూజ్ చేస్తారు, గూగుల్ పే యూజ్ చేస్తారు, కానీ ఫోన్పే లాస్ట్ 1 year నుంచి ఎక్కువ యూజ్ చేస్తున్నారు, గూగుల్ పేలో ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు. సో అలాంటప్పుడు మీ గూగుల్ పే యూపీఐ అనేది డీయాక్టివేట్ అయితే అవుతుంది. సో కాబట్టి మీరు చెక్ చేసుకోండి మీ దగ్గర ఎన్ని యూపీఐ ఐడీస్ ఉన్నాయి, అవి యాక్టివ్లో ఉన్నాయి లేదని. సో ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయకపోతే లాస్ట్ 1 yearలో ఇప్పుడైనా చేయండి, అవి యాక్టివ్లో ఉంటాయి. నెక్స్ట్ మేజర్ అప్డేట్ వచ్చి 4 hour వెయిటింగ్ పీరియడ్. ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఫస్ట్ టైం మీరు మనీ పంపుతుంటే కనుక వాళ్ళకి సో యూపీఐ యూజ్ చేసి అప్పుడు మాత్రమే ఇది ఉంటుంది. సో ఇది ఎలా అంటే సో మీరు ఎవరైనా తెలియని వాళ్ళకి ఫస్ట్ టైం యూపీఐ యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అది కూడా 2000 రూపీస్ ఆర్ అంతకంటే ఎక్కువ పంపుతున్నారు. అలాంటప్పుడు ఆ అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి 4 hours టైం పడుతుంది, ఫస్ట్ టైం పంపుతున్నారు కాబట్టి. సో ఈ 4 hoursలో ఇన్కేస్ అది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయినా లేదా మీకు తెలియకుండా పేమెంట్ జరిగినా వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, రీఫండ్ కూడా తీసుకోవచ్చు. సో ఇది బిగ్ అప్డేట్ ఇది ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ ఆప్షన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 4 hoursలోగా మీరు వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది కేవలం ఫస్ట్ టైం, ఇంతవరకు పేమెంట్ చేయకుండా ఫస్ట్ టైం వాళ్ళకి పేమెంట్ చేస్తుంటే మాత్రమే వర్తిస్తుంది. ఇన్కేస్ మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ ఎప్పుడైనా చేసినా మళ్ళీ ఈ 4 hour వెయిటింగ్ పీరియడ్ అయితే ఉండదు. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత రెగ్యులర్గా తర్వాత నుంచి ఎంత అమౌంట్ అయినా సరే సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి యూపీఐ లిమిట్కి సంబంధించి. సో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇప్పుడు 1 lakh వరకు మీరైతే సెండ్ చేసుకోవచ్చు పర్ డేకి. అండ్ అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా హాస్పిటల్స్కి అయినా మీరు అప్ టు 5 lakhs వరకు మీరు పేమెంట్ చేయొచ్చు మీ యూపీఐ ఐడి యూజ్ చేసుకోండి. ఇది కేవలం హెల్త్ మరియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే వర్తిస్తుంది. ఎవరికైనా నార్మల్ పర్సన్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం పర్ డేలో 1 lakh మాత్రమే మీరు సెండ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ మేజర్ అప్డేట్ వచ్చి యూపీఐలోనే క్రెడిట్ లైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి. అంటే ప్రీ శాంక్షన్డ్ అంటే పే లెటర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు బ్యాంక్స్ అయితే ఇష్యూ చేయబోతున్నాయి. క్రెడిట్ కార్డ్స్కి బదులు కూడా దీన్ని వాడుకోవచ్చు. మనకి ఐసిఐసిఐ పే లెటర్ ఉంది, ఎస్బీఐ పే లెటర్ రాబోతుంది, ఇంకా హెచ్డిఎఫ్సి. ఇలాంటి పే లెటర్స్ వాళ్ళ యూజ్ ఏంటంటే దీంట్లో మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ ఉండదు. సో మనకి అమెజాన్ పే లెటర్, ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఎలా ఉందో ఇది కూడా అంతే. సో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. సో ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఈ పే లెటర్స్ అనేవి ఇప్పుడు బ్యాంక్స్ అనేవి డైరెక్ట్గా ఇష్యూ చేయబోతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి ఆటోమేటిక్ పేమెంట్ సంబంధించి. ప్రీవియస్గా అయితే 15,000 వరకు మీరు 1 టైంలో పేమెంట్ చేయడానికి ఉంది, అంటే సెటప్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మీ మనీ కట్ అయ్యేలాగా. ఇప్పుడు అలా కాకుండా యూపీఐ యూజ్ చేసుకుంటే మీకు 1 lakh వరకు వితౌట్ అథెంటికేషన్ మీరు ఆటోమేటిక్గా పేమెంట్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎక్కడ యూజ్ అవుతుంటే క్రెడిట్ కార్డ్స్, బిల్ పేమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టడం కానీ, లేదంటే ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు కానీ ఇలాంటి వాటికి ఈ యొక్క ఆటోమేటిక్ పేమెంట్స్ 1 lakh వరకు యూజ్ అవుతుంది. సో ఇది కూడా మంచి అప్డేట్. ఇది ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రీమియమ్స్ ఆన్ టైంలో కట్టాలనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ మనకి యూపీఐ ఏటీఎమ్స్ కూడా రాబోతున్నాయి ఫ్యూచర్లో. ఇవి ఏంటంటే మీరు యూపీఐ అంటే ఎలా చేస్తారు, మనం బయట ఎక్కడైనా స్కాన్ చేసి పేమెంట్స్ ఎలా చేస్తామో అదే విధంగా ఇప్పుడు ఏటీఎమ్స్ అయితే వస్తున్నాయి. ఆ ఏటీఎమ్స్లో క్యూఆర్ కోడ్ ఉంటాయి, వాటిని స్కాన్ చేసి మీరు యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ మనకి విత్డ్రా తీసుకోవచ్చు. సో ఇది కూడా మంచి అప్డేట్. ఇప్పుడు అట్ ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఫ్యూచర్లోనే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయితే స్ప్రెడ్ చేస్తామంటున్నారు. సో ఇది వస్తే కనుక మనకి ఏటీఎమ్స్లో మన కార్డు తీసుకువెళ్ళకపోయినా సరే డైరెక్ట్ ఫోన్తో మీరు మనీ అయితే విత్డ్రా తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి యూపీఐ లైట్కి సంబంధించి. యూపీఐ లైట్ మీకు తెలిసిందే, ప్రతి యాప్లో కూడా ఇప్పుడు యూపీఐ లైట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా యూజ్ ఏంటంటే మీరు చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు వితౌట్ పిన్ ఎంటర్ చేయకుండా. అండ్ అయితే ఇక్కడ బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా పేమెంట్స్ అయిపోతాయి వాలెట్ కాబట్టి. సో దీంట్లో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ప్రీవియస్గా అది 200 రూపీస్ వరకు పేమెంట్ చేయొచ్చు ఒక ట్రాన్సాక్షన్లో. ఇప్పుడు అలా కాకుండా అప్ టు 500 రూపీస్ వరకు మీరు పేమెంట్ చేయొచ్చు ఒక ట్రాన్సాక్షన్లో. అండ్ 2000 రూపీస్ ఒకేసారి మీరు యాడ్ మనీ కూడా చేసుకోవచ్చు ఆ వాలెట్లోకి. లాస్ట్గా వచ్చి మనకి యూపీఐ యూజ్ చేసుకుని స్టాక్స్ కూడా బై చేసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రీవియస్గా అమౌంట్ అనేది మళ్ళీ ఆ బ్రోకరేజ్ యాప్స్ ఉంటాయి కదా దాంట్లో యాడ్ చేసుకోవడం, అక్కడి నుంచి బై చేయడం జరిగేది.
ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మీరే యూపీఐ యూజ్ చేసుకుని స్టాక్స్ బై చేయడం కానీ సేల్ చేయడం కానీ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో అట్ ప్రజెంట్ అయితే ఉన్న అప్డేట్స్ అయితే ఇవి యూపీఐకి సంబంధించి. ఇందులో ఏ అప్డేట్ మీకు బాగా యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే మాత్రం సో ఆ 4 hour వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా, సో అదైతే కొంచెం నచ్చింది. ఎందుకంటే కొంచెం ఈ యొక్క ఫ్రాడ్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి. సో ఓవరాల్గా వీడియో అయితే మీకు వీడియో యూస్ఫుల్ ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.